ఎస్ రామ్మోహన్ రావు గారు, అలాగే ఇంధనానికి సంబంధించి ఇండియా రష్యాపై ఎక్కువగా ఆధారపడటం మంచిదే అంటారా? సో ఇప్పుడు అంతా బాగానే ఉంది కాబట్టి ఓకే. మరి ఫ్యూచర్లో ఏమైనా ప్రమాదం ఎదుర్కొనే ఛాన్స్ ఉందంటారా? సో ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కోవడానికి మోదీ సర్కార్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తే బాగుంటుంది? మనం ఎప్పుడు కూడా రష్యా మీద పూర్తిగా ఆధారపడలే. మొన్నటికి మొన్న రష్యా నుంచి చమురు మీరు దిగుమతులు ఆపండి అంటే ఆపిన తర్వాత కూడా మనమైతే బానే ఉన్నాం కదా! ఇప్పటికి చూడండి మొన్న 6 నెలల క్రితం వరకు ఏది మన 4 4.5 అయితుంది. ఇప్పుడు ఆల్‌మోస్ట్ 4 ఏళ్లయింది మన ఫిబ్రవరికి రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలై. మన అమెరికా ఆంక్షలు పెడితే మనం గత 6 నెలల నుంచి బాగా తగ్గించుకున్నాం కదా! యుద్ధం మొదలు కాకముందు తగ్గించుకున్నాం కదా! గల్ఫ్ యుద్ధం మొదలు కాకముందే. మరి అప్పటి నుంచి మనం ఇబ్బంది అయితే పడలే కదా! మనం అందరితోని బాగున్నాం. వెనిజులా ఆయిల్ కూడా మనకు అమ్ముతా అంటే సరే అన్నాం. అమెరికా మొన్నటిదాకా రష్యాతో తగ్గించుకోమని అమెరికా ఏం చేసింది? మీరు ఇతర దేశాలతోని పెంచుకోమన్నది. ఇప్పటికి ఇరాన్‌తోని 20% ఆయిల్ దిగుమతి, గ్యాస్ 40% గ్యాస్ మనకి అక్కడి నుంచే వస్తుంది మొత్తం వచ్చే దాంట్లో. కనుక మనం ఏ ఒక్క దేశం మీద పూర్తిగా ఆధారపడం, ఎవరి భుజాల మీద కూర్చోం. ఎందుకంటే వాడు ఎత్తేసినాడు మన కింద పడతాం మనకందరికి తెలుసు కనుక ప్రపంచంలోని చాలా అన్ని దేశాలతో అంటే వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు ఉన్న దేశాలతో కూడా మనం మన విదేశాంగ విధానం ఉభయకుశలోపరిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా మనం జీరో సమ్ గేమ్ ఎప్పుడు ఆడలేదు మన విదేశాంగ ఇప్పుడు మోడీ ఒక్కరే కాదు. అంతకుముందు గాని మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు గాని, అంతకుముందు వాజ్పేయి గారు గాని, అంతకుముందు రాజీవ్ గాంధీ గాని, పి. నరసింహారావు గారు గాని, నెహ్రూ నుంచి ఇప్పటిదాకా ఏ ప్రధానులు వచ్చినా మన విదేశాంగ విధానంలో ఒక్కరి మీద పూర్తిగా ఆధారపడి ఎప్పుడు లేం. మనం ఓ రకంగా చెప్పాలంటే ఉపాయంగా అన్ని దేశాలతోనూ ఉంటున్నాం. అంతెందుకు ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో చూస్తే ఇజ్రాయెల్ మనకు శత్రువు కాదు. ఇరాన్ మన శత్రువు కాదు. ఇజ్రాయెల్‌కు యుద్ధం మొదలు కాకముందు 4 రోజుల ముందే కదా, 2 రోజుల ముందే కదా మన మోడీ గారు ఎళ్ళొచ్చింది. సమస్య లేదు. మనం 2 కొట్టుకుంటున్న దేశాల ముందు కూడా మనకు వ్యతిరేకంగా మనకి 2 దేశాలు లేవు. వాళ్ళు అమెరికా గాని, రష్యా గాని వాళ్ళు కొట్టుకు చస్తున్నారు తప్ప మనం ఉపాయంగా అన్ని దేశాల మధ్యన ఆఖరికి చైనాతోని కూడా సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం. ఇప్పుడు మానస సరోవర్ యాత్ర ఈ సంవత్సరం మొదలవుతుంది. మొన్న మొన్నటిదాకా మనకు గల్వాన్ లోయ సంఘటన తర్వాత చైనాతోని మనకు దూరం ఉన్నాం. మనకు మానస సరోవర్ యాత్రకు అనుమతి ఇయ్యలే వాళ్ళు ఇస్తున్నారు కూడా. అందుకని ఇవన్నీ కూడా మనకి విదేశాంగ విధానంలో ఆనాటి నుంచి ఈనాటి దాకా అన్ని విదేశాంగ విధానం అట్లాగా మనకి ఏది లాభమో చూసుకోవడం, ఒక పక్షం వహించకపోవడం, ఎవరి పక్షం ఒక పక్షం వహించకపోవడం, అప్పటి నుంచి ఇప్పటిదాకా అది కొనసాగిస్తున్నాం తప్ప మనకు కేవలం మన రష్యాతోని బాగా స్నేహం చేయడం వల్ల ఇంకోటి కోల్పోతామనే సమస్య లేదు. ఇవాళ రష్యాతోని మీరు ఇంధనం తెప్పించుకోవచ్చు మన ఆంక్షలు సడలిస్తున్నామని మనం అంటే అమెరికా స్వయంగా ఒప్పుకుంది కదా! అమెరికాకి తెలుసు. ఎందుకంటే భారతదేశం సంక్షోభంలో పడితే మనకు కష్టం అని చెప్పి అమెరికా కూడా రష్యాతోని అంటే బయట దేశమైన రష్యా ఇరాన్‌కు సహాయం చేస్తుంది తెలిసి కూడా అక్కడి నుంచి కొనుక్కోవచ్చు అని ఆంక్షలు సడలించిందని మనం అర్థం చేసుకోవచ్చు. మనం చాలా మన మన ఏమంటారు దాన్ని డిప్లొమసీ మెయింటైన్ చేస్తున్నాం. దాని ద్వారానే మన భారతదేశం నిలిచిగలుస్తుందని అనుకుంటున్నాను. ఓకే సార్, అలాగే హార్మోజ్ జలసంధి సంక్షోభం అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎంతటి ప్రభావం చూపుతుందంటారు? ఖచ్చితంగా చాలా ప్రభావం చూపెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు హార్మోన్ జలసంధి ద్వారా 5, 6 దేశాల నుంచి వాణిజ్యం జరుగుతుంది మనకి. అందులో ముఖ్యంగా ఇంధన వాణిజ్యం చాలా పెద్దది. డాలర్ ఆరాధన చేయడానికి గాని దేనికైనా అది ఇప్పుడు ఇంధనమే పనికొస్తుంది. అంటే ఇంధనం అనే కమోడిటీ ఇవాళ డాలర్‌ను మొత్తం మారక విలువగా మార్చేసింది. మిగతా అన్ని తక్కువ. ఇదొక్కటే పెద్దది. దాంతో పాటు అందుకని ట్రంప్ ఏమన్నాడు? ఇది మా సమస్య కాదు మీ సమస్య. నిజంగా అమెరికాకు హార్మోజ్ జలసంధి తెరిచినా, మూసేసినా పెద్దగా నష్టమేం లేదు. వాటికి వచ్చే నష్టం వెనిజులా మొన్ననే ప్రపంచంలో అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే దేశమైన వెనిజులాను స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అమెరికా వాళ్ళకి నష్టం లేదు. అందుకని అమెరికా అధ్యక్షుడు ఉపాయం ఏమన్నాడు? మొత్తం యూరోపియన్ కంట్రీస్‌కే మీకు 34 దేశాలకి మీకే నష్టం, మాకేం నష్టం లేదు అని డైరెక్ట్‌గా అమెరికా అధ్యక్షుడు అంటున్నారు. అట్లానే మనం చూసాం కదా! 40 దేశాలతోని సంప్రదింపులు చేసి ఇందులో మన భారతదేశం ఉంది. యూకే ముందడుగు వేసింది. ఈ హార్మోజ్ జలసంధిని తెప్పించడానికి వీలైనంత త్వరగా ఉపాయం చేయాలని చెప్పి ప్రతి దేశాలతో లెబనాను అంటే ఎవరికి అనుకూలంగా ఉన్న దేశాలతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా యూకే 40 దేశాలతోని మాట్లాడుతున్నది. దాదాపు మనం బాగున్నాం గాని మన ఆఫ్రికా ఖండాలమ్మ చాలా బాధపడుతున్నారు. చిన్న పిల్లలు ఆకలితోని చచ్చిపోతున్నారు. కొన్ని ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాలైతే ఇది వాళ్ళు చెప్పుకోలేరు కూడా. చిన్న దేశాలు కదా! బయటకు చెప్పుకుంటే ఎవడు ఆదుకోడు కూడా. కనుక అటువంటి దేశాలు చిన్న పిల్లలు ఆకలితో మరణిస్తున్నారు. ఈ యుద్ధ ప్రభావం 90 దేశాల మీద ఉంది. కానీ ప్రధానంగా ప్రభావం కొన్ని దేశాల మీద ఉంటది. పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థల మీద పెద్ద దెబ్బతీస్తున్నది. అందుకని హార్మోజ్ జలసంధిని తెరుస్తారా లేదా అని మొదట 45 గంటల గడువు విధించిండు. అది పోయింది రేపు ఏప్రిల్ 6 ఎల్లుండి దాకా మళ్ళీ గడువు విధించిండు. ఆ ససేమిరా అని ఇరాన్ అంటుంది. కనుక ఏమన్నా ప్రయోజనం చేకూరిస్తే పాకిస్తాన్ మధ్యవర్తిత్వం కూడా పోయింది. చివరికి ఇప్పుడు
అది హార్మోన్ జలసంధిని తెరిపించడానికి బ్రిటన్ ప్రయత్నాలు ఫలిస్తాయేమని అనుకుంటున్నాను. బ్రిటన్ ఒకటిగా చేయడం లేదు. మన దేశంతో పాటు 40 దేశాలను కలుపుకొని ఇంకో 20 దేశాలను పరోక్షంగా ఇందులోకి ఇన్వాల్వ్ చేసి హార్మోన్ జలసంధిని తెరిపించే ప్రయత్నం చేస్తున్నది. కానీ తెరవడానికి అమెరికా షరతులకు ఒప్పుకోనని ఇరాన్ అంటుంది. ఇరాన్ స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, మీరు మా హార్మోన్ జలసంధి మాది, స్వంతంగా మీరు నేషనలైజ్ చేసేసినా దాని మీద మీ పెత్తనం వద్దు. అట్లాగే మా దేశంతో మళ్ళీ యుద్ధం చేయమని రాసి ఇవ్వండి. లేకుంటే మా మన అణుశక్తిని ప్రశ్నించకూడదు. దాంతోపాటు మీరు యుద్ధానికి మళ్ళీ మీ అంతర్జాతీయంగా ఎలాంటి అనుమతి లేని యుద్ధం మీరు చేస్తున్నారు. యుద్ధం తప్పు మీది కనుక మీరే ముగించండి అని చెప్పి ఇరాను 5 షరతులతో ముందుకు వచ్చింది. 15 షరతులతోనేమో అమెరికా ముందుకు వచ్చింది. ఆ 15 షరతులను తిరస్కరించింది. అందులో ముఖ్యంగా హార్మోన్ జలసంధిని కూడా మీ ఉమ్మడి ఆధీనంలో ఉండాలి, అమెరికా ఇరాన్ ఆధీనంలో ఉండాలని ప్రధాన షరతు ఉంది. దానికి సమస్యలు పొమ్మన్నది ఇరాన్. కనుక ఇవాళ చిన్నవాడితోనైనా అంటే ఇరాన్ మొండి పట్టు పడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇరాన్ బలవంతుడి కంటే రాజు కంటే బలవంతుడు మొండివాడు అన్నట్టు వాళ్ళు ఇరాన్ను చాలా చిన్నగా తక్కువగా ఊహించింది అమెరికా. కానీ ఆ ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఇరాన్ యుద్ధం చేస్తుంది. తన అమ్ముల పొదిలో ఉన్న ఒక్కొక్క ఆయుధం బయటకు తీస్తుంది. చూస్తున్నాగా నిన్ననే 2 విమానాలు మన అమెరికా పేల్చేసింది. కనుక హార్మోన్ జలసంధిని మనం దిగ్బంధం చేద్దాం, మనం వచ్చేద్దాం, దాన్ని విడుదల చేద్దాం అని అమెరికా అధ్యక్షుడు పిలిపిస్తే ఒక్క నాటో కూటమి దేశాలు కానీ యూరోపియన్ దేశాలు ఒక్కటి ముందుకు రాలేదు. మీరు పిరికి పందరు మేమే నాటో కూటమి నుంచి బయలుదేరుతామని అమెరికా అధ్యక్షుడు బెదిరించినా సరే పోతే ఈ మానం నువ్వు అని చెప్పి చివరికి అమెరికా అధ్యక్షుడు మొత్తం ప్రపంచంలో ఒంటరి అయిపోయింది. దేశంలో 3500 చోట్ల ప్రదర్శన జరుగుతున్నాయి. ఈ యుద్ధం ఎందుకు మొదలుపెట్టినట్టు అనేది యుద్ధానికి మొదలుపెట్టిన కారణం కూడా చెప్పలేకపోతున్నాడు. మొదట్లో అయినా కనీసం అణుశక్తి సంపాదించుకొని ప్రపంచ వినాశానికి కారణమవుతుంది అని గతంలో ఇరాక్ మీద ఎట్లా ఆరోపించిండో ఇరాన్ మీద అట్లా ఆరోపించిన ట్రంప్ ఇవాళ దాన్ని కూడా సమాధానం యుద్ధం ఎందుకు మొదలు పెట్టాం అని చెప్పలేకపోతున్నాడు. బండ కింద చేయిరికినట్టు ఇవాళ యుద్ధాన్ని నుంచి ఎట్లా తప్పించుకోవాలి, విత్డ్రా ఎట్లా చేసుకోవాలి, విత్డ్రా పాలసీ లేని పరిస్థితి అమెరికా అధ్యక్షుడికి వచ్చింది. అటు పక్కన యూరోపియన్ దేశాలు కానీ, నాటో కుటుంబ దేశాలు కానీ, ఇటు పక్కన గల్ఫ్ దేశాలు కూడా మీరు చేయంగా మేము నష్టపోవాలి, మీ యుద్ధం మీది కదా, మా మేము నష్టపోవాలి అంటారు. ఆఖరికి అసలు యుద్ధానికి కారణమైన ఇజ్రాయెల్ లాంటి అమెరికా మిత్ర దేశం, అమెరికా ఇజ్రాయెల్ భుజాల మీద పెట్టి తుపాకులు పేల్చిన దేశం కనుక ఆ దేశం కూడా ఇవాళ యుద్ధ విరమణకు అంగీకరించడం లేదు. అంటే ఇజ్రాయెల్కు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఏది ఇరాన్ సర్వనాశనం చేయాలని దాని ప్రయోజనం. అట్లాగే అమెరికాకు దాన్ని సర్వనాశనం చేయడానికంటే ఇరాన్లో ఉన్న మనకు చమురు బావుల మీద దానికి అందాలంట. కనుక చమురును పాలు పట్వ కాపాడుకోవాలని అమెరికా అనుకుంటుంది. నాశనం అయినా సరే దాన్ని ఇరాన్ మొత్తం నాశనం చేసి మళ్ళీ ఉక్కిన పేరులాగా ఉండే ప్రయత్నం చేయాలని ఆ ఇజ్రాయెల్ అనుకుంటుంది. ఈ పరస్పర విభిన్న ప్రయోజనాల కోసం అమెరికా ఇజ్రాయెల్ కొట్లాడుతుంది కనుక సమస్య లేదు. హార్మోన్ జలసంధిని తెరిపించడానికి ఈ బెదిరింపులు పనికిరావని మనకు అర్థమవుతుంది. అందుకని మనకు చివరికి సంప్రదింపుల ద్వారానే ఏవైనా ప్రయోజనాలు చేకూర్చవచ్చు. అప్పుడు కూడా అమెరికాకు ఎలాంటి పరిస్థితిలో ఈ హార్మోన్ జలసంధిలో ఒక సూది మోపే అంత జాగా కూడా మేము ఇవ్వము, వాళ్ళ పెత్తనం మాకు పనికిరాదు, మా దేశం తెరువు రావద్దని స్పష్టంగా ఇరాన్ హెచ్చరిస్తుంది. ఇంకొక హెచ్చరిక కూడా చేసింది నిన్ననే. ఏమనంటే మీరు భూతల యుద్ధం మొదలు పెడితే, ఎప్పుడైతే భూమి మీద యుద్ధం మొదలు పెడతారో మీ సైనికులందరినీ రెడ్ సీలో ఉన్న హార్మోన్ జలసంధిలో అట్లాగే రెడ్ సీలో మీకు షార్క్ చేపలకు ఆహారంగా వేస్తామని చెప్పి కూడా స్పష్టంగా ప్రకటించింది ఇరాన్. కనుక ఇరాను ఇవాళ అమెరికాకు ఇజ్రాయెల్ వ్యతిరేకంగా వాళ్ళ మిత్రపక్షాలు అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలను కలుపుకొని యుద్ధాన్ని విస్తృతం చేసింది. పెద్దవాడిని కొట్టాలంటే మన చేతులు జరపకపోతే వాడి ఫ్రెండ్ని కొడితే వాడే వస్తాడు ఇక్కడికి అన్నట్టు వాడి తాబేదారుని ఫ్రెండ్ని కొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ గల్ఫ్ దేశాలు కూడా యుద్ధంలో తాము డిఫెన్స్ లో ఉన్నాయి, పాల్గొనకపోయినా సరే కానీ ఇవాళ అమెరికాను ప్రశ్నిస్తున్న యుద్ధం ఎందుకు మొదలు పెట్టాలి, మీకోసం మేమెందుకు యుద్ధం చేయాలి, మేమెందుకు పని కావాలని ఈ రకంగా అమెరికా ఒంటరైంది. ఇరాన్ తనదైన వ్యూహంతో కొత్త ఆయుధాలతో యుద్ధం చేస్తుంది. ఈ యుద్ధంలో గెలిపేవాళ్ళని చెప్పలేను కానీ అందరూ ఓడిపోతాం. అంటే పోరు నష్టం పొందు లాభం అని రష్యా లాభం పొందుతుంది. ఈ యుద్ధం ఎప్పుడు అవుద్దని మనం అందరూ ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉండాలనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.